వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రపంచం మొత్తానికి ఉచితంగా ధ్యానాన్ని అందిస్తూ పిరమిడ్ ధ్యానం పేరుతో శ్వాస మీద ధ్యాస పేరుతో ప్రపంచానికి ధ్యాన జగత్తుగా మారుస్తూ శాకాహార జగత్తుగా మారుస్తున్నటువంటి బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారితో మనమున్నాం. ఈ యొక్క సంవత్సరంలో మహిళా ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వాటి గురించి ఆ యొక్క ధ్యాన చక్రం గురించి విశేషాలను మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారాలు. సార్, ఈ యొక్క ధ్యాన మహాచక్రాన్ని ఈ విధంగా డిసెంబర్లో ఈ ప్రాంతంలో నిర్వర్తించడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఏ ప్రాంతంలోనైనా నిర్వర్తించుకోవచ్చు. ఈ ప్రాంతం బాగుంది. హైదరాబాద్కి సమీపంలో పెద్ద పిరమిడ్ ఉంది. ఇక్కడ పిరమిడ్ క్షేత్రం ఉంది. పిరమిడ్లో 5-6 వేల మంది కూర్చోవచ్చు హాయిగా. పెద్ద ప్రాంగణం ఉంది. మంచి నేచర్ మధ్యలో, అడవి మధ్యలో ధ్యానానికి బాగుంటుందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. ధ్యాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా ఈ ప్లేస్కి గ్యాదర్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా? ఏదో ఒక ప్లేస్ గ్యాదర్ కావాలి. ఇప్పుడు ఆగస్ట్ 15th ఉంది, మరి ఢిల్లీలో చేసుకుంటున్నామా లేదా? అందరూ అక్కడ ఎందుకు వెళ్ళాలి? ప్రతి చోటే జరుపుకుంటే అది వేరే మాట. కానీ ఒక చోట వేరేగా ఎక్కువ క్రిస్మస్ ఉందనుకోండి, మరి వాటికల్లో ఎక్కువ చేసుకుంటారు, లేదా బెత్లెహెంలో చేసుకుంటారు. అలాగే మన పిరమిడ్ ధ్యానులకి, పిరమిడ్ మాస్టర్లకి డిసెంబర్ 21st, 31st అనేది అందరికీ ఒక పెద్ద సమూహం. ఇక్కడ ప్రతి చోట జరుగుతుంటుంది, కానీ ఇక్కడ మ్యాక్సిమం జరుగుతుంది. మహిళా ధ్యాన మహాచక్రం అని పెట్టడానికి ఏమైనా విశిష్టత ఉందా? ఇప్పుడు యుగ మార్పిడి జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు, 6,000 సంవత్సరాల నుంచి ఆధిక్యత వలన భూమి క్షీణించింది. ఇప్పుడు స్త్రీ ఆధిక్య యుగం వస్తుంది. దానికి నాంది పలుకుతోంది ఈ మహిళా ధ్యాన మహాచక్రం. చాలామంది ఆధ్యాత్మిక గురువులు స్త్రీ యొక్క శక్తి అనేసి చాలా చోట్ల చర్చించడం జరుగుతుంది. స్త్రీ యొక్క ప్రత్యేకమైన శక్తి ఏంటి? స్త్రీ అనేది ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. పురుషుడు సమాజానికి దగ్గరగా ఉన్నాడు. ఎక్కడ ప్రకృతి, ఎక్కడ సమాజం. సమాజం అంటే అస్తవ్యస్తం, ప్రకృతి ఎప్పుడు అస్తవ్యస్తం కాదు. ఆ ప్రకృతి దగ్గరగా ఉండేది స్త్రీతత్వం. పురుడు పోసుకుంటోంది, కంటోంది, పెంచుతోంది, ఇదంతా కూడా ప్రకృతి తత్వం. పురుషుడు పురుడు పోయాడు, పుట్టించాడు, అంతా కూడాను విచ్చలవిడితనం. స్త్రీది చక్కగా అందరిని సమాధానపరిచేతనం, తనలో తాను ఉండేతనం. అదే ఆ నిజమైన ఆధ్యాత్మికత. అందుకోసమే ప్రతి పురుషుడు సగం స్త్రీ అవ్వాలి. ప్రతి పురుషుడు సగం స్త్రీ అవుతాడు ధ్యానం వల్ల. ప్రతి స్త్రీ కూడా పరిపూర్ణ స్త్రీ అవుతుంది ధ్యానం వల్ల. మీరు ఎక్కువ కూడా సరస్వతీ తత్వం మీద, లక్ష్మీ తత్వం మీద కొటేషన్స్ నెట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య పుస్తకం చదువుతున్నాను, ఒకటి చాలా గొప్ప పుస్తకం, 1000 Seeds of Joy అని చెప్పేసి ఆనంద కరుణేష్ గారు అమెరికాలో. ఆయనకి లక్ష్మీదేవి మరి సరస్వతీదేవి ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ సందేశాలు ఇచ్చారు. అది గొప్ప పుస్తకంగా తయారీ ప్రపంచం అంతా అవైలబుల్ ఉంది. అది ఈ మధ్య నేను చదువుతున్నాను. అందులోంచి మెసేజ్ తీసి అందరికి ఇస్తున్నాను. చాలా అద్భుతమైన పుస్తకం అది, 1000 Seeds of Joy అని చెప్పేసి. ఇది ఆనంద కరుణేష్ గారిది. ఆయన శ్రీ రవిశంకర్ గారి శిష్యుడు. చాలా బాగుంది పుస్తకం, అంతా చదవాలి దాన్ని. అయితే అండి, మీరు 1,00,000 పుస్తకాల వరకు చదివారు అని చెప్తూ ఉంటారు. ఇంకా పైకే చదువుకుంటాను. ఒక వ్యక్తి పుస్తకాలు చదివి నేర్చుకోవాల్సిన ఆ ఇంపార్టెన్స్ ఏంటి? తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అని చెప్పారు. క్రియాయోగం అంటే చేయవలసిన యోగం ఏంటయ్యా అంటే తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, 3 ఉన్నాయి. ఇది పతంజలి చెప్పింది. తపః అంటే తెలుసు, ఈ యొక్క ఇంద్రియాలను తగ్గించుకోవడం, తప్పింపజేయడం, బయట ఎక్కువ చూడకుండా ఉండడం, బయట వెనకుండా ఉండడం, చెడు చూడకుండా, చెడు మాటలు, చెడు కాదు బయటది, ప్రపంచానికి బహిర్గతం, అంతర్ముఖం కావాలి, దాన్ని తపస్సు అంటారు. బహిర్ముఖం నుంచి అంతర్ముఖం కావడానికి తపస్సు అంటారు. స్వాధ్యాయం, అన్ని పుస్తకాలు చదవాలి. అలా తపస్సు చేసిన వాళ్ళందరూ తమ తమ పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు చదివితే వాళ్ళ తపస్సు గురించి మనకి తెలుస్తుంది. అప్పుడు మన తపస్సు ఎలా ఉందో మనకి తెలుస్తుంది. ఇప్పుడు సైకలాజికల్గా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, వారికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అందరికీ ధ్యానం ఉపయోగపడుతుంది. సైకలాజికల్గా బాధపడే వారికి, బాగా ఉన్నవారికి, పండితులకు, పామరులకు, అందరికీ, రోగులకు, యోగులకు, భోగులకు, అందరికీ ఉపయోగపడేది ధ్యానం, ప్రతి ఒక్కరికి. ఈ మధ్య చాలా టీవీల్లో కానీ వీటిల్లో కానీ అత్యాచారాలు, వీటి గురించి ఎక్కువ న్యూస్లు అయిపోయినాయి. ఒక మహిళ ధ్యానం చేస్తే తన్ను తాను ఎలా రక్షించగలుగుతుంది? ధ్యానం చేస్తే ఆ తరంగాలు వ్యాపించి దుష్ట శక్తులు వాళ్ళ దగ్గర రానిరావు. అలాగైతే ధ్యానం వల్ల చాలామంది చెప్తుంటారు వారి యొక్క సంపదను కూడా వృద్ధి చేసుకోవచ్చు అనేసి. ధ్యానం వల్ల అన్నీ వృద్ధి చెందుతాయి. కావాల్సినవన్నీ వృద్ధి అవుతాయి, వద్దవలసినవన్నీ పోతాయి. నాకు ఏది వద్దనుకున్నాం అనుకోండి, క్యాన్సర్ వద్దనుకుంటే క్యాన్సర్ పోతుంది. తలకాయ నొప్పి వద్దనుకుంటే తలకాయ నొప్పి పోతుంది. నాకు భోగం కావాలంటే భోగం వస్తుంది.
ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది, జ్ఞానం కావాలంటే జ్ఞానం వస్తుంది. నువ్వు కావాలనుకున్నవి నీ దగ్గరకు వస్తాయి, నువ్వు వద్దనుకున్నవి నీ దగ్గర నుంచి పారిపోతాయి ధ్యానం వల్ల. అయితే పూర్వకాలంలో ధ్యానం అంటే హిమాలయాల్లోకి వెళ్ళి చేయటం, ధ్యానం అంటే పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకోవటం అనే ఒక ఇది ఉంది కదా. ఇప్పుడు మీరు ధ్యానం అంటే అందరూ చేయొచ్చు అనే కోణంలో చెప్తున్నారు. అందరూ చేయాలి, ఇంటి దగ్గర ఉన్నవాడు చేయాలి, గృహిణులు చేయాలి, ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ప్రెసిడెంట్ చేయాలి, పండితులు చేయాలి, వేద పండితులు చేయాలి, మరి అందరూ చేయాలి. ప్రొఫెసర్లు చేయాలి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ చేయాలి, బయాలజీ ప్రొఫెసర్ చేయాలి, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు చేయాలి, వస్తాదులు చేయాలి, క్రికెట్ ఆడేవాళ్ళు చేయాలి. ఎవరు చేయకూడదు. అందరికీ బాగా కావాలంటే ధ్యానమే చేయాలి. ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటూ చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఉబ్బుసిపోక కబుర్లు మాట్లాడడం తగ్గిస్తే ఎంతో టైం ఉంటుంది మనకి ధ్యాన సాధన. ఉన్న చోట ఉండి చక్కగా చేసుకోవాలి. ధ్యానం చేస్తే వారి సంకల్పాలను ఎలా నిర్వర్తించుకోవచ్చు? సంకల్పానికి శక్తి వస్తుంది. మన ధ్యానం వల్ల మనం చేసే సంకల్పానికి శక్తి వస్తుంది. సో ఆ సంకల్పం అది యథార్థం అవుతుంది. సంకల్పానికి శక్తి అయితే యథార్థం కాదు. అది మనిషికి ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కదా, ఆలోచనలు చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధ్యానం లేకపోయిన వాళ్ళకి, ధ్యానం ఉన్న వాళ్ళకి అవి నెగిటివ్ ఆలోచనలు రావు. అందుకోసమే ధ్యానం కావాలి మనకి. అర్థమైందా? ఒక ట్రాఫిక్లో వెళ్తున్న వ్యక్తి ట్రాఫిక్లో జామ్ అయ్యాడు. ఆ జామ్ అయినప్పుడు వాడికి ఎంతో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. రాకూడదు. ఆ ట్రాఫిక్లో 3 గంటలు వాడికి తెలుసు, వాడికి ఇక్కడి నుంచి బండి కదని చెప్పేసి ఆ 3 గంటలు అది ఆ కళ్ళలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. వాడు ఇరిటేట్ అయితే ఏం లాభం? ఉన్న శక్తి కూడా పోతుంది. ఆ 3 గంటలు ట్రాఫిక్లో ఉన్న కారులో హాయిగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే 3 గంటలు ధ్యానం అయిపోతుంది ట్రాఫిక్లో. ఆ ట్రాఫిక్కి నమస్కారం పెట్టుకుని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ట్రాఫిక్ వల్ల కూడా మేలు జరుగుతుంది. ట్రాఫికే కాదు, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనుకోండి, ఫ్లైట్ లేట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? ఇంకో 3 గంటలు లేట్ అంటారు. మరి ఇంటికి వచ్చి వెళ్తావా? లేదు కదా. ఆ 3 గంటలు ధ్యానం చేసుకో. నీకు ఏ అంతరాయం వచ్చినా ప్రపంచంలో ధ్యానం చేసుకో నువ్వు. అంటే ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు అంట. ఎక్కడైనా ఎప్పుడైనా, ఎనీ టైం ఎనీ ప్లేస్. ధ్యానం చేస్తే నాడీ మండలం శుద్ధి ఎలా అవుతుంది? అవుతుంది. అది కాస్మిక్ ఎనర్జీ వల్ల. ఈ శరీరంతో నీటితో ఎలా శుద్ధి అవుతుందో నాడీ మండలి శుద్ధి కాస్మిక్ ఎనర్జీతో శుద్ధి అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీలు శుద్ధి అవ్వటం వల్ల దీనికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి? నాడీ మండలి శుద్ధికి అయితేనే ఆరోగ్యం వస్తుంది. నాడీ మండలి అశుద్ధంగా ఉంటేనే అనారోగ్యం వస్తుంది. నువ్వు చేసే పాపకర్మలని నాడీ మండలని అశుద్ధం చేస్తుంది. పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు. ఈ కర్మ సిద్ధాంతానికి నాడీ మండలానికి ఉన్న సంబంధం ఏంటి? పూర్వజన్మ నుంచి ఆ శరీరం పోయింది కానీ ఈ శరీరం కొత్తది. కానీ ఆ శరీరం ఈ శరీరం సంబంధమే నాడీ మండలి వ్యవస్థ. ఎథీరిక్ బాడీ అంటారు. ఎథీరిక్ బాడీ అది పర్మనెంట్గా ఉంటుంది. ఈ భౌతిక శరీరం మారుతూ ఉంటుంది. సో నీవు చేసే కర్మల వల్ల పర్మనెంట్ బాడీలో బ్లాక్స్ ఏర్పడతాయి. అదే పర్మనెంట్ బాడీతో నువ్వు ఈ శరీరం తీసుకున్నావు కనుక మరి ఇందులోకి వచ్చి చేస్తాయి. ఎథరిక్ బాడీనే బయట ఈ దెయ్యాలు వీటిని ఇవి చెప్పడం కూడా అది అప్పుడప్పుడు కనబడుతూ ఉంటే నీకు అది అలా అనుకుంటారు అంతే. అది ప్రాణమయ కోశము, ఎథరిక్ బాడీ అంటారు. అది కొంతమందికి కనబడుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదంటే. దేనివల్ల కూడా భయపడకూడదు బాబా. భయం అనేది మొట్టమొదటి తీసేయాలి. అదే ఆధ్యాత్మికత. ఇప్పుడు మందిరాల్లో దేవతా విగ్రహాలు ఉంటాయి, ఇలా ఉంటాయి. అర్థం ఏం చెప్తున్నా అయినా ఆశీర్వచనం కాదు. ఎవరు చెప్పాడు నీకు? అభయం. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. అంటే నువ్వు భయం లేకుండా ఉంటే నీకు వరదాలు వస్తాయని చెప్పేసి. నువ్వు భయంతో ఉన్నావు, నీకు వచ్చే వరదాలు ఆగిపోతాయి. ఇదే ఎప్పుడు ఉంటుంది. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. ఎప్పుడూ భయంతోనే ఉండాలి. భయం పోవాలంటే ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటారు. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. తపస్సు వల్ల, ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, అందరి పట్ల గౌరవం వల్ల పోతుంది. దీంట్లో సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? సూర్యాన్ని తెలిసి వాడితో సంగతి చేస్తే ఏమవుతుంది? వాడి ఆలోచనలు. మరి ఎవరి సార్తో సంగతి చేయాలి? సజ్జనతోనే సంగతి చేయాలి. ఇంకెవరితో చేస్తావు చెప్పు? దుర్జనులతో చేస్తావా? చెయ్యం కదా. మరి ఇంకేమి? నీ ఆన్సర్ నీ దగ్గర ఉంది. అంటే మంచి వారితో సావాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. అంతే కదా. మరి సంగీతం వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు సంగీతం వస్తుంది. సంస్కృతం వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు సంస్కృతం వస్తుంది. క్రికెట్ వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు క్రికెట్ వస్తుంది. ధ్యానం చేసిన వాళ్ళతో తిరిగితే నీకు ధ్యానం వస్తుంది. బాగా తాగుబోతులతో తిరిగితే ఏమవుతుంది? నువ్వు తాగుతావు. చాలామంది యోగుల్ని కలిసినప్పుడు వారు ఎక్కడో ఒక చోట ఆశ్రయం కట్టుకొని వారు అక్కడే కూర్చుంటారు. కానీ మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, కారణం ఏంటి? 3 పదాలు ఉన్నాయి: అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే తను ఉన్న చోటే ఉండి తాను మటుకు ధ్యానం చేసుకుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. తర్వాత బోధిసత్వుడిగా తయారవుతాడు. అంటే తను ఉన్న చోటే ఉంటూ చుట్టుపక్కల వారందరికీ బోధిస్తుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. బుద్ధుడిగా వస్తారు అందరూ. అంటే ఊళ్ళన్నీ తిరుగుతూ చెప్తారు. అరిహంతు, బోధిసత్వ, బుద్ధ. ఈ 3 పదాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ 3ని అంటే లెవెల్స్ వేరు అంటారు, స్టేజెస్ వేరు. పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, పెద్దవాడు ముసలివాడు అయినట్టు. మీరు ఒక్కో సందర్భంలో బౌద్ధ ధర్మాన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను అందరి ధర్మాలు చెప్తాను. నేను బుద్ధుడు, శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, యేసు ప్రభు, మహమ్మదు, జొరాస్టరు, ఓషో అందరూ చెప్తుంటాను. అందరి గురువులు నా గురువులు. బుద్ధుడు ఒక గురువు. అందరి నుంచి నేర్చుకోవాలని. అందరి నుంచి నేర్చుకోవాలి. కానీ కొంతమంది గురువులు శాకాహారంతో పాటు మాంసాహారం కూడా ఓకే అన్నారు. వాళ్ళు అసలు గురువులే కాదు. శాకాహారం
ఒక ఇంపార్టెన్స్ ఏందంటారు? అహింస పరమో ధర్మ అన్నారు. మరి జంతువుని కోయడం, అది మాంసం చేయడం, అది హింస అహింస? హింసే. మరి అహింస పరమో ధర్మం అన్నప్పుడు హింస అన్నారు ఇంకెంత పరమ అధర్మం కదా. దానికి ఒక గురువు కావాలేంటి చెప్పడానికి? అహింస పరమో ధర్మ, అందుకే అందరూ శాకాహారం భుజించాలి, అంతే, ఒకటే పాయింట్. శాకాహారం తీసుకోవడం వల్ల మనిషి ఆలోచనలో ఎటువంటి మార్పులు వస్తాయి? నువ్వు తిన్నదే నీ ఆలోచనగా మారుతుంది. నువ్వు మాంసం తింటే క్రూర జంతువుగా తయారవుతావు. అదే నువ్వు శాకాహారం తింటే నువ్వు మంచి సాధు జంతువుగా తయారవుతావు. అలాగే మీరు నోటి మాట గురించి కూడా మనం మాట్లాడేది చాలా కరెక్ట్గా ఉండాలని. తెలుసుంటే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎంత తెలుసో అంతే చెప్పాలి, అది కూడా సింపుల్గా చెప్పాలి. ఇవన్నీ మాటల శాస్త్రం ఉంది, వాక్శాస్త్రం ఉంది. సంగీత శాస్త్రం ఎలా ఉందో వాక్శాస్త్రం ఉంది. క్రికెట్ శాస్త్రం ఎలా ఉందో, వంట శాస్త్రం ఎలా ఉందో వాక్శాస్త్రం ఉంది. ఈ వాక్కుని ఎలా సద్వినియోగపరచుకోవాలనుకున్నా? నీ వాక్కు సద్వాక్ అయితే అదే సద్వినియోగం పరచుకుంటుంది. నువ్వు సద్వినియోగపరచవు, ఈ లోపల సద్వాక్ బయటికి రావాలంతే, అది తన సద్వినియోగపరచుకుంటుంది. చాలామంది మనస్సు మాయలో పడి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మనస్సు మాయను జయించాలంటే ఏం చేయాలి? మనసుని చంపాలి. మనసును చంపిన మనసందే ముక్తి అన్నాడు యోగి వేమన. మనసే మాయామృగమవు, మనసేమిటిపైకి మరి పోనీకు. మనసే మాయామృగమవు, మనసేమిటిపైకి మరి పోనీకు. మనసున చంపిన మనసందే ముక్తి అన్నాడు యోగి వేమన. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఆయన అన్నీ చెప్పాడు, మనం వినలే కదా. పద్యాలు నేర్చుకున్నాం కానీ భావం నేర్చుకోలేదు. మనసే మాయామృగవు, మనసేమిటిపైకి మరి పోనీకు. మనసున చంపిన మనసందే ముక్తి, విశ్వదాభిరామ వినరవేమ. అయితే బుద్ధి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? కౌరవుల బుద్ధి ఉంది, పాండవుల బుద్ధి ఉంది. కౌరవుల బుద్ధి యుద్ధానికి దారి తీసింది, పాండవుల బుద్ధి కృష్ణుడి దగ్గరకు దారి తీసింది. కృష్ణుడు ఏం చెప్పాడు? మాకు అర్ధరాజ్యం అక్కర్లేదు, 5 ఊళ్ళు ఇవ్వాలని చాలు, కానీ ఒప్పుకోలేక యుద్ధం వచ్చింది. అది కౌరవుల బుద్ధి. ఎవరికి ఏది ఇవ్వడు, ఉన్నదంతా దోచుకుంటాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? 5 ఊళ్ళు చాలు, ఉన్నదంతా మేము సర్దుకుంటాం. అది సద్బుద్ధి. దుర్బుద్ధి సద్బుద్ధి అనేది ఉన్నాయి. అయితే మనిషి ఒకటి సాధించిన తర్వాత అహంకారం దూరంలోకి వెళ్తారు. అహంకారం కూడా మనిషి మాయ అంటారా? అహంకారమే మొట్టమొదటి మాయ, ఫైనల్ మాయ, మొట్టమొదటి మాయ అదే. అహంకారం నుంచి అన్నీ వస్తాయి. అహంకారం పోతే నువ్వు పరమాత్ముడివే. మీరు ధ్యానం చేయించేటప్పుడు సంగీతాన్ని కూడా అనుసంధానం చేస్తారు. నేను ఫస్ట్ సంగీతంలో నేర్చుకున్న తర్వాత ధ్యానంలోకి వచ్చాను కనుక నా సంగీతం నా ధ్యానానికి ఉపయోగపడుతుంది. సంగీతం అనేది నీకు ఇతర ఆలోచనలు లేకుండా చేస్తుంది, అప్పుడు ఈజీగా ధ్యానం చేసుకోవచ్చు. మిగిలిన సొసైటీలో చూస్తే ఆ గురువే టీచింగ్స్ ఇస్తాడు, ఆ గురువే చెప్తూ ఉంటాడు. నేను అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను కనుక అందరి గురించి చెప్తాను. నేను అందరి గురువుల్ని తీసుకొని వచ్చి మీరు ఉపన్యాసాలు కూడా ఇప్పిస్తూ ఉంటారు. అందరి దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి కనుక అందరి దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి. ఉపన్యాసం ఇచ్చేవాడు వినేవాడి దగ్గర నుంచి నేర్చుకోవాలి, వినేవాడు ఉపన్యాసం దగ్గర నుంచి నేర్చుకోవాలి, వినేవాడు ఇంకో వినేవాడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందరూ అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే మీరు కళా రంగాలని కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందరూ చేయాలా బా, నువ్వు చేయవా? నీ కళలు అక్కర్లేదా? అవసరం. ఎవరికి అక్కర్లేదు, మరి అందరూ చేస్తారు. అసాధారణ విషయం ఏముంది అందులో? మనకి ఈ యొక్క ఉపనిషత్తులు కానీ వేదాల కంటే ఎక్కువగా సింప్లిఫైగా ధ్యానాన్ని ఎక్కువ ప్రబోధిస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఇవన్నీ అవసరం లేదు, ఇది ఒక్కటే చాలంటున్నారు. చాలామంది పండితులు అవి చెప్తూ ఉన్నారు. ఎవరు ఏది చెప్తే వాళ్ళని అనుసరించిన ఆయన. అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకో. ప్రతివాడికి చెప్పేదంటే ఏదో మంచి ఉంటుంది, ఆ మంచి తీసుకుకరించు. అందరి దగ్గర నుంచి నేర్చుకో. ఈసారి మహిళా ధ్యాన మహాచక్రం ఎలా జరగబోతుందంటారు? కర్నూలులో 3 ధ్యాన మహాయజ్ఞాలు జరిగాయి. 2001, 2002 విజయవాడలో జరిగింది, తర్వాత తిరుపతిలో జరిగింది, తర్వాత మళ్ళీ హైదరాబాద్లో జరిగింది, తర్వాత తిరువణామలలో జరిగింది, కర్నూలులో జరిగింది, బెంగళూరులో జరిగింది, షిరిడీలో జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. వైజాగ్ జరిగింది, అమరావతి, శ్రీశైలం. మరి కొన్ని సంవత్సరాల నుంచి కడతాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ పెద్ద పిరమిడ్ ఉంది కనుక ప్రతి సంవత్సరం జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎంతోమంది ఎదురు చూస్తుంటారు, డిసెంబర్ 21 ఎప్పుడు వస్తుందా ఇక్కడికి వచ్చి వాళ్దామా అని చెప్పేసి. మీరు ఇక్కడ పెట్టే దాంట్లో కూడా రుచికరమైన భోజనం పెడతారు అంటారు. నేను బ్రాహ్మణుని కనుక బ్రాహ్మణ భోజన ప్రియ. నాకు భోజనం ఇష్టం, అందరికీ భోజనం ఇవ్వాలి, నేను బెస్ట్ భోజనం ఇవ్వాలి, నా యొక్క కోరిక. మీరు వంటలు కూడా చేసి అందరికీ పెడుతూ ఉంటారంటారు. నాకు వంట చేయడం చాలా ఇష్టం. నాకు మిగిలిన గురువులు చాలామంది చూస్తున్నప్పుడు వారు దగ్గరకు కూడా రానియరు. మీరు అందరితో ఏకీకృతంగా అందరితో కలిసి ఉంటారు. నేను అందరితో కలిసిపోయి ఉన్నాను కనుక నేను ఎవరితో విడిగా లేను, నేను అందరితో కలిసిపోయి ఉన్నాను. ఇంకోటి చాలామంది మాస్టర్స్ చెప్పేటప్పుడు కానీ టీచర్స్ చెప్పేటప్పుడు కానీ గురువు శిష్యుడు అనే ఒక ఎవరు గురువు కాదు, ఎవరు శిష్యుడు కాదు, అందరూ గురువులే, అందరు శిష్యులే. ఒక పక్క గురువు, ఒక పక్క శిష్యుడు. ఒక స్త్రీ ఉంది, ఒక పక్క తల్లి, ఇంకో పక్క కూతురు కదా. ఆవిడ తల్లి కూతురా రెండూను.
ప్రతి విద్యార్థి ఒక దగ్గర నేర్చుకుంటాడు, ఇంకో దగ్గర నేర్పిస్తాడు. 10వ క్లాస్ వాడు 9వ క్లాస్ నేర్పిస్తాడు, 10వ క్లాస్ వాడు 12వ క్లాస్ నేర్చుకుంటాడు. ప్రతి ఒక్కరు గురువే ఒక సైడు, ఇంకో పక్కన శిష్యుడే ఇంకో సైడ్. ఎడ్యుకేషన్ సిస్టంలో అసలుకి ఈ యొక్క ధ్యానం గురించి కానీ ఇవి ఏమీ లేవు కదా. అవి లేవు కనుకనే ప్రపంచంతో అస్తవ్యస్తంగా తయారైంది. హింసాపూరితం, ఇందాక చెప్పావు హింసాపూరితం. అదే అన్ని చోట్ల వస్తుంది. ఒక యుగం మార్పిడి జరుగుతుంది, ధ్యాన యుగం వస్తుంది, కృతయుగం వస్తుంది. అంటే రాబోయేది సత్యయుగం అంటారు. అంతే, కృతయుగం సత్యయుగం వచ్చేసింది, సగం వచ్చేసింది. అందుకే నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం ఇలా. ఈ యొక్క సత్యయుగంలో మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండబోతుందంట? సత్యంగా ఉంటుంది. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడు, లోపల ఎదుగుదా అదే బయటికి మాట్లాడతాడు. ఇప్పుడు పొలిటికల్ రంగాల్లో కానీ వీటిల్లో చూస్తే చాలా పైకి ఒకటి లోపల ఒక రకంగా ఉంది. అది అసత్యయుగం. ఆ మార్పు ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుంది, వచ్చేసింది, సగం వచ్చేసింది, ఇంకా సగం రావాలి. ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ధ్యానం చేస్తేనే సరైన నిర్ణయాలు తీసుకోగలరని. రాజకీయ నాయకుడు ధ్యానం చేయాలి, ఓటు వేసేవాడు ధ్యానం చేయాలి, ప్రతి సిటిజన్ ధ్యానం చేయాలి, అన్ని పార్టీల వాళ్ళు ధ్యానం చేయాలి. ఆ రోజులు వస్తున్నాయి. యోగులే పరిపాలకులు కావాలని సోక్రటీస్ కొటేషన్ కూడా ఉంది. కనుకనే పరిపాలకులందరూ యోగులు కావాలి. యోగులు పరిపాలకులు కాకలేదు, పరిపాలకులు యోగులు అయితే చాలు. అప్పుడు సరైన నిర్ణయాలు, సరైన పాలన. న్యాచురల్లీ సత్యంతో వాళ్ళు జీవిస్తారు. ఇప్పుడు ఈ యొక్క మహిళా ధ్యాన మహాచక్రానికి ఎవరైనా కొత్త వారు వస్తున్నారు అనుకోండి, వారు వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అంటారు? అసత్యం నుంచి సత్యం వైపు రావడానికి రావాలి. ఇక్కడికి మృతత్వం నుంచి అమృతం వైపు రావడానికి ఇటువైపు రావాలి. అంధకారం నుంచి జ్యోతి వైపు రావడం కోసం రావాలి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యువర్మ అమృతంగమయ, దానికోసం రావాలి ఇక్కడికి కాదు, ఎక్కడికైనా రావచ్చు. ఇది ఒక ప్లేస్, ఒక అద్భుతమైన ప్లేస్. హైదరాబాద్కి సిటీకి చాలా దగ్గరలో దగ్గరగా ఉంది, హాయిగా ఉంటుంది. వచ్చి అందరితో కలిసి ధ్యానం చేసి, అందరితో అనుభవాలు విని, అందరితో అనుభవాలు పంచుకొని, పిరమిడ్ శక్తిని ఆస్వాదించి, రుచికరమైన భోజనాలు చేసి, ప్రశాంతంగా పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళచ్చు. మామూలుగా చాలామంది ధ్యాన అనుభవాలు వాళ్ళ ఒక లెవెల్కి ఎదిగిన తర్వాత చెప్పిస్తారు. మీరు ధ్యానం చేసిన రోజు నుంచి కూడా వారి అనుభవాలు చెప్పిస్తూ ఉంటారు. ఆ నుంచే నేను నేర్పిస్తాను ధ్యానం. ఆ నుంచే ధ్యానం నేర్పించడం నేర్పిస్తాను. ధ్యాన అనుభవాలు పంచుకోవడం నేర్పిస్తాను. దాకా నేను ఊరుకోను. ఆ నుంచే మొదలు పెడతానని. ధ్యానాలు పొందడము, ధ్యానాల అనుభవాలు పంచుకోవడము, ధ్యానం గురించి తెలుసుకోవడము, అన్నీ తెలుసుకోవడం ఆ నుంచే, దాకా కాదు. ఈ ధ్యానానికి పిరమిడ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? పిరమిడ్లో శక్తి ఎక్కువ ఉంటుంది కనుక అందులో నిద్రపోయినా కూడా నీకు మించిన నిద్ర వస్తుంది. నీ చేయి కట్ అయింది అనుకో, పిరమిడ్లో కూర్చుంటే చేయి రిపేర్ అవుతుంది. అలాగే ధ్యానం బాగా వస్తుంది. నువ్వు ఏది చేసినా బాగుంటుంది కనుక పిరమిడ్. ఈ పిరమిడ్కి శ్రీచక్రానికి ఉన్న సంబంధం ఏంటి? నాకు శ్రీచక్రం గురించి పెద్ద తెలియదు, కానీ పిరమిడ్ అనేది 3 డైమెన్షనల్ శ్రీచక్రము. 2 డైమెన్షనల్ పిరమిడ్ ఇది శ్రీచక్రం. ఇది 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. ఈ పిరమిడ్ని ధ్యానాన్ని కలపాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? పుస్తకాలు చదివితే వచ్చింది. 1982లో ఒక పుస్తకం చదివాను, ది సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్. అందులో ఎంతోమంది ధ్యానుల అనుభవాలు ఉన్నాయి పుస్తకంలో. అక్కడి నుంచి నాకు ఐడియా వచ్చింది. ఎవరో చెప్తే కానీ నాకు ఐడియా రాదు కదా. సొంతంగా ఏది లేదు బాబు, ఇక్కడ అందరి నుంచి నేర్చుకుంది, అందరికీ నేర్పి. చాలామంది యువత ఒక ఉద్యోగం పోతే చాలా ఇబ్బంది పడతారు, ఒక 3 నెలలో 4 నెలలో. మీరు ఒక ఉద్యోగాన్ని వదిలేసి ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారు. బుద్ధుడు తన రాజ్యాన్ని ఎందుకు వదిలిపెట్టేశాడు? సమాజం కోసం. ఇది అంతే. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడ్పడబోయే అన్నాడు గురజాల. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవో. దేశమును ప్రేమించవయ్య, సొంత లాభము కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడబోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో. దేశమును ప్రేమించవయ్యా. రాబోయే రోజుల్లో భారతదేశం ఆధ్యాత్మిక శక్తిగా వెదగబోతుంది. ఎప్పటి నుంచో వెలుగుతూ ఉంది. అది ప్రపంచానికి గురువు కాబోతుంది అని ఎప్పటి నుంచో గురువు అయ్యి కూర్చుంది. అది నీలాంటి వాళ్ళు 4 కొంతమంది మర్చిపోయారు. మళ్ళీ మనం అందరినీ గుర్తు చేస్తున్నాం, మనం గుర్తు చేసుకున్నాం, అందరినీ గుర్తు చేస్తున్నాం. అది ఎప్పటి నుంచో గురువు. అది ఇప్పుడు ఇండియన్ కల్చర్ని చాలామంది ఫారినర్స్ బాగా ఫాలో అవుతున్నారు. మనం కూడా వాళ్ళ కల్చర్ని బాగా ఫాలో అవుతున్నాం కదా. తాగి తనలాడుతున్నాం కదా మనం.
ఈ రెండు కల్చర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి? అది వ్యక్తిగతం, ఎవరి విషయం వాళ్ళది. ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి మారుతాడు, చుట్టుపక్కల ఉన్న చిన్న సమాజం, చిన్న ఫ్యామిలీ మారుతుంది. ప్రతి వ్యక్తి వెంట మనం పడుతున్నాం. మొత్తం ధ్యాన జగత్ కావాలంటారు. ధ్యాన వ్యక్తి అయిన తర్వాత ధ్యాన కుటుంబం అయిన తర్వాత ధ్యాన సమాజం అవుతుంది, ధ్యాన జగత్ అవుతుంది. ప్రపంచం మొత్తం ధ్యాన జగత్ అవ్వడం కోసమే నువ్వు నేను కష్టపడుతున్నావు. ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు లేకపోతే నీకు ఆ కాక్షలేతో నా దగ్గర ఎందుకు వస్తావు అయినా ఇంటర్వ్యూకి? ఓకే, నీకు నిజంగా నమస్కారం. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు దాకా చూశారు కదండి, బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారితో ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, ధ్యానం వల్ల ఉపయోగాలు ఎన్నో మనం తెలుసుకున్నాం. ధ్యానం అందరూ చేస్తే ఎంత లాభాన్ని పొందొచ్చో తెలుసుకున్నాం. కానీ ధ్యానం గురించి తెలుసుకోవాలంటే డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ధ్యానమహాయజ్ఞాలు నిర్వర్తించబడతాయి. ఈసారి 2019 ఎండింగ్లో జరుగుతున్నటువంటి ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో మనం అందరం కూడా పాల్గొని మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మనం కూడా ధ్యాన సాధన చేసి జీవితంలో ఉన్నత స్థితిని పొందుదాం. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.